సరే, జావా మెమొరీని ఎలా మేనేజ్ చేస్తుందో వివరంగా చూద్దాం. అసలు జావా ప్రోగ్రాం రన్ అవుతున్నప్పుడు దాని డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది? అదంతా రెండు ముఖ్యమైన ప్రదేశాలలో సర్దుకుంటుంది. ఒకటి స్టాక్, ఇంకొకటి హీప్. సరే, ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకదానిపై ఒకటి పెట్టిన ప్లేట్లా అన్నమాట. చివరిగా పెట్టిన ప్లేట్నే కదా మనం ముందు తీస్తాం. ఈ ఆటోమేటిక్ క్లీనప్ వల్లే స్టాక్ చాలా వేగంగా, ఎఫిషియెంట్గా పనిచేస్తోంది. ఇక హీప్ విషయానికొస్తే ఇది స్టాక్లా పద్ధతిగా ఉండదు. ఇదొక పెద్ద ఫ్లెక్సిబుల్ స్టోరేజ్ ఏరియా. అంటే మన ప్రోగ్రాంలో ఉండే ముఖ్యమైన కాంప్లెక్స్ డేటా అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. అంటే స్టాక్లో ఉండే వేరియబుల్ అసలైన ఆబ్జెక్ట్ కాదు, కేవలం హీప్లో ఉన్నదాని అడ్రస్ మాత్రమే. స్టాక్ దానంతటదే క్లీన్ అవుతుంది. సరే, మరి హీప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ సంగతేంటి? ఒక ఆబ్జెక్ట్కు ఏ రిఫరెన్స్ లేకపోతే అది గార్బేజ్ లేదా చెత్తగా మారిపోతుంది. మరి ఈ చెత్తనెవరు క్లీన్ చేస్తారు? లేకపోతే మెమరీ అంతా నిండిపోతుంది కదా. అక్కడే మన హీరో వస్తాడు. అదే గార్బేజ్ కలెక్టర్. ఇది తెర వెనుక సైలెంట్గా పనిచేస్తుంది. ఈ అల్గారిథం చాలా సింపుల్. ఏదైతే అవసరమో మార్క్ చేసి మిగిలిందాన్ని స్వీప్ చేసేస్తుంది. ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ వల్ల డెవలపర్లు మెమరీ గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. అయితే అన్ని అప్లికేషన్లకు ఒకే రకమైన క్లీనప్ సరిపోదు. అందుకే జావాలో రకరకాల జీసీలు ఉన్నాయి. అప్లికేషన్ను బట్టి స్పీడ్కి, పాజ్ టైంకి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మన అప్లికేషన్ అవసరాన్ని బట్టి ఏది బెస్ట్ అని అర్థమవుతుంది. జీజీసీ లాంటి లేటెస్ట్ కలెక్టర్లైతే పాజ్ టైంను 10 మిల్లీసెకండ్లలోపే ఉంచాలని చూస్తాయి. ఈ పాజ్ని ఎంత తక్కువుంటే అప్లికేషన్ అంత స్మూత్గా రన్ అవుతుంది. సరే, ఇప్పటివరకు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. క్లీనప్ ఆటోమేటిక్ అయితే మరి జావా డెవలపర్లు ఇంకా ఏ మెమరీ సమస్యల గురించి ఆందోళన పడాలి?